తెలంగాణ వార్త చూద్దాం. ముందుగా బీసీల వాటా 31.4%, 121 మున్సిపల్ చైర్మన్ పదవుల్లో 38 బీసీలకు కేటాయింపు, కార్పొరేషన్లో 30% రిజర్వ్డ్ అంట. మళ్ళీ కొత్త జిల్లాల లొల్లి, రాష్ట్రంలో జిల్లాలు మండలాల పునర్వ్యవస్థీకరణకు సర్కార్ నిర్ణయం, ప్రస్తుత స్థితిలో మార్పు చేస్తే పలు విషయాల్లో ప్రభావం పడే అవకాశం అంటూ ప్రధానంగా స్థానికత అంశంలో మరింత గందరగోళం నెలకొనే పరిస్థితి అంటూ సాక్షి ఒక కథనాన్ని ఇచ్చింది. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ అరెస్ట్, రిపోర్టర్ దంతు రమేష్ ఆయన పేరు, రిపోర్టర్ సుధీర్ను అరెస్ట్ చేశారు. నిన్నంతా హడావుడి నడిచింది. అయితే కోర్టు వారు ఆ ఇద్దరు జర్నలిస్టుల రిమాండ్ని రిజెక్ట్ చేశారు. జర్నలిస్టుల రిమాండ్ను తిరస్కరించిన 14వ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ కూడా ఇచ్చేసి పంపించారు. అయితే సజ్జనార్ గారు ఎమర్జెన్సీ పరిస్థితి ఉంటే మీరు బయట తిరిగేవారా, మీరందరూ కూడా లోపలే ఉండేవారంటూ ఆయన వ్యాఖ్యానించడం, దాని మీద హరీష్ రావు గారు మీరేమైనా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారా అంటూ ఆయన క్రిటికల్గా మాట్లాడటం ఇవన్నీ జరిగాయి నిన్న. అయితే విశేషం ఏంటంటే ఈ నేడు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ కోరగా ప్రాథమిక ఆధారాలు సరిపోవడం లేదని, అరెస్టు ప్రక్రియలో నోటీసు ఇవ్వకపోవడం వంటి లోపాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఇవే మాబోటి వాళ్ళని కూడా నేను ప్రస్తావించింది. కేసు జోలికి కేసు మెరిట్స్ జోలికి వెళ్లకుండా ఇది అతిగా చేయొద్దు, పోలీసు చట్ట ప్రకారం చేయండి, కేసు ఉంటే కేసు పెట్టండి అని. సరే, హరీష్ రావు గారు అనేక ఎగ్జాంపుల్స్ గతంలో ఏమేమి జరిగినాయి కూడా వివరించారు. అదే గవర్నమెంట్ ఎప్పుడు ఒక పద్ధతిగా అందరి విషయంలో ఒకే రకంగా ఉంటే అప్పుడు అంతా కూడా చట్టం ప్రకారమే నడుచుకునే అవకాశం ఉంటుందని అందరి భావన. అందువల్లే ఇప్పుడు కోర్టు వారు కూడా నోటీసు ఇవ్వకపోవడం వంటి లోపాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇది పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యగా మారుతుందని కూడా పేర్కొని రిమాండ్ తిరస్కరించారని దిశ వాళ్ళు వెబ్సైట్ వాళ్ళు ఈ వార్తను ఇచ్చారు. బహుశా రాత్రి లేట్ అయిందేమో. బెయిల్పై విడుదల చేయాలని ఆదేశించింది. అది సంగతి. ఇక ఏపీ వార్తల్లోకి వెళ్తే, అంటే కోట్లు, తొలి రోజే 300 కోట్లకు పైగా పంద్యాలు, హైటెక్ బరులు, పందెం రాయుళ్ల కోలాహలం. ఇది ఎవరు రాశారంటే సాక్షి కాదండి, ఎల్లో మీడియానే ఘనంగా రాసుకుంది. బ్రహ్మాండంగా జరిగినట్టు లేకపోతే వాళ్ళ ఉద్దేశం. ఎటు చూసినా జిగేల్, కార్పొరేట్ లుక్కు, సంక్రాంతి తొలి రోజున జోద క్రీడల జాతర, నూజివీడులో కార్వాన్లో క్యాసినో క్రీడలు, పెదమిరంలో కోటితో ముసుగు పందెం, కాకినాడలో తెలంగాణ సందడి, 80 కోట్ల పంద్యాలు, ఇన్నోవా కార్ బుల్లెట్ బహుమతులతో జోష్, బుల్లెట్ గెలుచుకున్న బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అంట. సో ఈ రకంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తే ఎల్లో మీడియా చాలా ఘనంగా అన్నట్టు రాసిందో ఏంటో కానీ